సొసైటీ స్థాపించి 28 సంవత్సరాలు పూర్తి అయిందని 42 శాఖలతో 6 రాష్ట్రాల్లో సుమారు 4460 కోట్ల వ్యాపారంతో దిగ్విజయంగా నడపబడుతుందని దేశంలో అతిపెద్ద మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అని బ్యాంక్ చైర్మన్ పివిఆర్వి పిఎస్ రాజు అన్నారు. ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కాకినాడ బ్రాంచ్ సర్వసభ సమావేశం శనివారం సాయంత్రం స్థానిక సూర్యకళా మందిరంలో జరిగింది. తొలుత జ్యోతి ప్రచురణలు చేసి అనంతరం సిటిజన్ సంస్థ వ్యవస్థాపకులు హనుమంతరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సొసైటీ చైర్మన్ పిఆర్వి పిఎస్ రాజు మాట్లాడుతూ సొసైటీ స్థాపించి 28 సంవత్సరాలు పూర్తయిందని 42 శాఖలతో 6 రాష్ట్రాల్లో సుమారు 4460 కోట్ల వ్యాపారంతో దిగ్విజయంగా నడపబడుతూ దేశంలో అతిపెద్ద మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీగా నిలిచిందన్నారు. మరొక ముఖ్య అతిథి మేనేజింగ్ డైరెక్టర్ ఎం నరేంద్ర కుమార్ మాట్లాడుతూ కాకినాడ బ్రాంచ్ ప్రారంభించి 21 సంవత్సరాలు పూర్తి అయిందని ఈ బ్రాంచ్లో మొత్తం 175 కోట్ల వ్యాపారం దిగ్విజయంగా సభ్యుల ఆదరాభిమానాలతో నడుస్తోందన్నారు. సొసైటీ డైరెక్టర్ జె సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ బ్రాంచ్ సభ్యులు 21 సంవత్సరాలుగా సహాయ సహకారాలు అందించడం వల్లే ఇంతటి అభివృద్ధి సాధించామని ప్రకటించారు. బెస్ట్ సొసైటీగా సిటిజన్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని అందుకు సభ్యుల సహకారమే ప్రధానంగా ఆయన ప్రస్తావించారు. ఈ సమావేశంలో ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఎం సూర్యనారాయణరావు, స్వప్న సౌదా, చంద్రశేఖర్, బ్రాంచ్ మేనేజర్ ఎస్ఎస్ నాయుడు, రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్ రాజు, గోపాలకృష్ణ, రమణమూర్తి, ఫణీంద్ర, వర్మ, కౌశిక్తో పాటు బ్యాంకు సిబ్బంది అత్యధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ప్రారంభించిన కాడి నుంచి 25 సంవత్సరాలలో ఎప్పుడు కూడా లాభాలతో ఆర్జిస్తూ ప్రతి సంవత్సరం కూడా సభ్యునికి ప్రాఫిట్లో డివిడెండ్ ఇస్తూ అభివృద్ధి చెందుతూ ఇవాళ సుమారు 4,500 కోట్ల బిజినెస్కి జరగడం జరిగింది. అలాగే ప్రాఫిట్ కూడా 10 సంవత్సరం పెరుగుతూ ఈ సంవత్సరం 82 కోట్ల దాకా ప్రాఫిట్ సంపాదించడం జరిగింది. ఈ రకంగా సంస్థ ఇండియాలో టాప్ 10 సొసైటీలో ఇదొక సొసైటీ. ఈ నిరుద్యోగ చెందుతూ ఫ్యూచర్లో బ్యాంక్ కింద కూడా కన్వర్ట్ చేయడం కూడా ప్రపోజల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కన్వర్ట్ చేయమని అడగడం జరిగింది. దానికి సభ్యులు కూడా తెలియజేయడం జరిగింది. ఈ రకంగా మన సొసైటీ చాలా 1,30,000 మంది సభ్యులకి రుణాలు కానీ అలాగే డిపాజిట్లో కానీ రకరకాల సర్వీసులు ఇస్తూ ఈ సంస్థ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సొసైటీ కింద పేరు సంపాదించింది. అది సొసైటీ యొక్క కార్యక్రమాలు ముఖ్య ఉద్దేశం. కాకినాడ బ్రాంచ్ సభ్యుల సమావేశానికి మా చైర్మన్ గారు సొసైటీ ఎప్పుడు స్థాపించబడింది, ఏ విధంగా వృద్ధి నమోదు చేసింది కూడా తెలియజేశారు. అలాగే ఈ సంవత్సరం మేము 5,000 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్నాము. దానిలో 2,000 కోట్ల డిపాజిట్స్, 2,000 కోట్ల అడ్వాన్సెస్, 42 బ్రాంచ్ల ద్వారా 1,00,000 మందికి సేవ అందిస్తూ డిపాజిట్స్ రూపంలో కానీ రుణాల రూపంలో కానీ, అలాగే బ్రాంచ్ ఎక్స్పాన్షన్ కూడా మా మేనేజ్మెంటు ట్రై చేస్తుంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్తో నెగోషియేట్ చేస్తుంది. ఒక 10 బ్రాంచ్లకి అయితే మేము 5 లైసెన్స్కి అప్లై చేయడం జరిగింది. అవి వస్తే కనుక 10 బ్రాంచ్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. తద్వారా మా సేవలు మరింత విస్తృతపరచాలని చెప్పి